యాదవ్ కు మద్దతుగా కాపు సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, శ్యామ్ మోహన్, గాలి అనిల్ కుమార్, కాపు సోదరులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలహీన వర్గాలకు చెందిన యువకుడికి అవకాశం వచ్చిందని, నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని కోరారు. అందరూ కష్టపడాలి, కష్టపడితేనే అవకాశాలు వస్తాయని చెప్పారు. మనందరం కూడా కలిసి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకున్న సమస్యని కూడా ఈరోజు వ్యక్తులు వేరు, సంఘం వేరు. సంఘంకు రాజకీయాలతో సంబంధం లేదు. సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉండేటువంటి కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇట్లా మామూలుగా వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి అక్కడ ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతుంది. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరూ కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం చేసిన రాఘరావు గారు, పెద్దలు హనుమంతన్న గారు కూడా ఇప్పుడే పురుషోత్తం గారు ఫోన్ చేశారు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు శెట్టిపల్లి శ్రీశైల అంతా కలిసి ఉండేటువంటి విధంగా ఉన్నట్టు ఇక్కడ కూడా కాపు గురుడు కాపు అవసరం. అందరం కూడా మనమందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే ఎదురువాడు ఎవరైనా రాజకీయ పార్టీ మనకి న్యాయం చేస్తారు. రేపు నేను హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంతన్న గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్లో ఇస్తాను. కానీ ఎవరి రాజకీయాలు నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని కూర్చేసి కూర్చోబెట్టాడు. శ్రమ పడాలి. ఏదైనంత శ్రమ ఉంటే ఆవినంత అదృష్టం ఉంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చుంటే 10వ తరగతి పొరపాటు ఇవ్వాలని సమావేశం రేపటికి నాంది పునాది. పొద్దున మీ శ్రమ, మీ ప్రాతినిధ్యం, మీ భాగస్వామ్య చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపుకోవడం మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అలా ఏం కావాలో రావాలని అడిగేటువంటి పరిస్థితులు మీ ఐక్యతను ఎవరు ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకులు ఇక్కడ వచ్చారు. కానీ ఒక సంఘంకు ప్రాధాన్యత